జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో పర్యాటకులపై అమానుషంగా కాల్పులు జరిపి 26 మంది మృతికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. పహల్గావ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరపడం అమానుష చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉగ్రవాదులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించాలని కోరారు. పెహల్గావ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అంబగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బరూప, పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, పలువురు కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నది. ఇలా మొన్నటికి మొన్న భారతదేశంలో ఐక్యతను చాటి చెప్పాలని కాంగ్రెస్ చెప్తా ఉన్నది ఎప్పటి నుంచో. కానీ మొన్న పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ మీరు ఆధార్ కార్డు చూసి వీళ్ళు హిందువులా కాదా అని చెప్పేసి వాళ్ళందరినీ కాల్చి చంపడం అమానుషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కిరాతకమైన చర్యను ఖండిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో నాటి నుంచి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి ఇలా అందరినీ కాపాడుకుంటూ వస్తున్నది ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ని. కానీ ఇవాళ కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు కావాలని రెచ్చగొట్టి వాళ్ళని ఇలా హతమార్చడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉంటుంది. అదేవిధంగా భారతదేశాన్ని ఐక్యతగా చేయాలని ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆ తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మొత్తం చనిపోయిన కుటుంబాలు ఎన్నంటూ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి పునరావృతం కాకుండా కావాలంటే ఇప్పుడున్న అధికారం ఉన్న ఏదైతే సెంట్రల్ అధికారం ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఏదో గొప్ప గొప్ప చెప్పుకుంటా ఉన్నాయి మొన్నటిదాకా బీజేపీ పార్టీ వాళ్ళు, ఏదో భారతదేశాన్ని కాపాడుతాం ఇది కాపాడుతాం అంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ కాపాడడం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గతంలో 50 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఇది చాలా పెద్ద సంఘటన కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా ముక్త కంఠంతో ఇలా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చనిపోయిన కుటుంబాలు వెన్నట్టుంటుంది, వాడందరికీ ప్రగాఢ సంతాపం తెలుపుతామని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఐక్యతగా ఉంటుంటే ఓర్వలేకుంటే కొంతమంది టెర్రరిస్టులు తోలి భారతదేశంలో ఉన్నటువంటి టూరిస్టులు పోతే తీర్థయాత్రకని పోతే వాళ్ళని అమాయకంగా కాల్చంతుంటే మనకు బాధ అనిపిస్తుంది. ఒక రకంగా చూస్తుంటే పాకిస్తాన్ తీవ్రవాదులు ఒక కులాలను మతాలను పెంచి పోషించే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు మచ్చ తెచ్చే విధంగా, హిందువులను మైనార్టీలు వేరు చేసే విధంగా భారతదేశంలో అల్లకల్లోలను సృష్టించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ టెర్రరిజంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ హిందువులు కానీ, ముస్లింలు కానీ, అన్ని క్రిస్టియన్లు కానీ, అన్ని కులాల వారు కానీ, అన్ని మతాల వారు కానీ మనందరూ ఐక్యంగా ఉండి పాకిస్తాన్ మీద చేసే పోరాటంలో మనందరూ భాగస్వాములై మద్దతు తెలియాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్నందుకు మేమందరం ఎంతో బాధపడుతూ వాళ్ళ అందరి కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు పహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాదుల హింస ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. మరి భారతదేశం అనేది కుల మతాలకు అతీతంగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. కానీ ఈరోజు ఏం జరిగింది, 25 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి తీవ్రవాదులను ఎలా అయింది? కేవలం గవర్నమెంట్ యొక్క వైఫల్యం వల్లనే ఈరోజు నిఘా వర్గాల వైఫల్యం వల్ల ఈరోజు అంతమందిని పొట్టన పెట్టుకున్నారు. దాన్ని అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని కుల మతాలని ఏకం చేసి ఒకే దాటిని నడిపించింది. మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం హిందువులు, ముస్లింలు అనే వ్యతిరేక భావాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి అటువంటి మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము.